మెదక్ పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు వార్డు కౌన్సిలర్లు అధికారులు సమన్వయంతో పనిచేసి పట్టణ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని మెదక్ మున్సిపల్ చైర్పర్సన్ కె రాధిక పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం ప్రారంభమైన మున్సిపల్ సర్వసభ్య సమావేశం మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. సమావేశంలో వైస్ చైర్మన్ నరేష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 77వ ప్రియాంబుల్ ను చదివి వినిపించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రతి వార్డుకు 5 లక్షలు కేటాయించాలని 5వ వార్డు కౌన్సిలర్ మామిండ్ల ఆంజనేయులు కోరారు. 12వ వార్డు కౌన్సిలర్ అనీస్ ఫాతిమా మాట్లాడుతూ తమ వార్డులో రేషన్ షాప్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు తమ తమ వార్డుల్లో నెలకొన్న త్రాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు తదితర సమస్యలను ప్రస్తావించారు. మనం ఇచ్చిన దాంట్లో పైప్ లైన్ రిపేర్ పెట్టింది. అదే విధంగా మూడో నెల మార్చి నెల మనం వారిగా 1 నుంచి 7వ వార్డు వరకు 1 లక్ష రూపాయలు, 8 నుంచి 14వ వార్డు వరకు 1 లక్ష రూపాయలు, 17 నుంచి 20వ వార్డు వరకు 1 లక్ష రూపాయలు, 21 నుంచి 25 వరకు 1 లక్ష రూపాయలు, 26 నుంచి ఇప్పుడు దాంట్లో పెట్టింది ఏంటంటే దాదాపుగా 6 లక్షల రూపాయలు, 6-7 లక్షల రూపాయలు పెట్టింది. ఇప్పుడు కూడా రిపేర్ ఇది కూడా మీరు చెప్పాల్సిన అవసరం. 6 లక్షలు కాదు, నేను ఒకటే నెలల నుంచి పెడుతూనే ఉన్నారు కదా, ఎక్కడైతుంది? మీరు కౌన్సిలర్ లెటర్ తీసుకోవాలి కదా, ఏదైనా రిపేర్ ఉంటే. మళ్ళీ ఈ 3 నెలల నుంచి నేనైతే ఒకటే లెటర్ ఇచ్చిన, మళ్ళీ వరుసగా ఎట్లా వచ్చింది? ఇప్పుడు పెట్టేటప్పుడు ఒకటి ఇది కావచ్చు, తీసుకున్నాను కదా. ఈరోజు కౌన్సిల్ మీటింగ్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేటితో 100 రోజులు మా పాలన విజయవంతంగా ముగిసినందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి కారణమైనటువంటి రాష్ట్ర నాయకులు మైనాపల్లి హనుమంతన్న గారికి మరియు స్థానిక ఎమ్మెల్యే రోహిత్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇందులో ప్రతి ఒక్క సహాయ సహకారాల వల్ల ఇక్కడి వరకు వచ్చాము. మేమందరం కూడా మెదక్ అభివృద్ధి కోసమే పాటుపడతామని తెలుసుకుంటున్నాము. మాకు పత్రికా సోదరులు కూడా చాలా మా పక్షాన ఉంటూ మాకు సహాయం చేస్తున్నారు. ఇంకా ఇక ముందు కూడా మాకు ఇలాగే సహాయం చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ మెదక్ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు పాల్పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అక్కడ పిలుమధ్య ఇంకా డబుల్ బెడ్రూమ్ వాళ్ళు సైమల్టేనియస్ గా పక్కపక్కన ఉన్నారు కదా, వాళ్ళకి ఒక రేషన్ షాప్ అక్కడే మనం ఏర్పాటు చేసి బాగుంటుందని కోరుకుంటున్నాను. ఆర్డర్ చేసి ఇక్కడ వచ్చి మరి వాళ్ళకి ఎక్కడ డిఫరెంట్ వార్డ్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ వచ్చి వాళ్ళు 3 months రేషన్ బియ్యం తీసుకోవాలంటే కష్టం అవుతుంది. అక్కడే మనం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దాని తర్వాత మేము ఎంఆర్ఓ సార్కి కూడా లెటర్ సబ్మిట్ చేసాము ఆల్రెడీ. P.N. Reddy High School, recognized by Government of Telangana. Narsapur Crossroads, District Medak. Classes from nursery to 10th class. English medium, ప్రశాంత వాతావరణంలో నెలకొని అన్ని వసతులతో ఉన్న విశాలమైన స్వంత భవనం, కాలుష్యరహిత గ్రీన్ క్యాంపస్. అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో సాధారణ ఫీజులు, అత్యున్నత విద్యా ప్రమాణాలు, అసాధారణమైన విజయాలు. మా ప్రత్యేకతలు: నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు ప్లేవే టీచింగ్ విధానం, రౌండ్ ద క్లాక్ సీసీ కెమెరా మానిటరింగ్, అనుభవం గడించిన ఉపాధ్యాయుల బృందం, కేరళ టీచర్లచే విద్యా బోధన, వసతులతో కూడినటువంటి విశాలమైన తరగతి గదులు, పరిమిత సంఖ్యలో విద్యార్థులు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ యోగా, మెడిటేషన్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించబడుతుంది. చదువుతో పాటు కంప్యూటర్ ల్యాబ్, డిజీ ల్యాబ్ ద్వారా టాపిక్ పట్ల అవగాహన కలిగించుట, ఐఐటి ఫౌండేషన్ స్పెషల్ క్లాసెస్ నిర్వహించబడతాయి. ప్రతి ఏటా ఎస్ఎస్సిలో 100% రిజల్ట్ సాధించి ప్రభంజనం సృష్టిస్తున్న విద్యా సంస్థ P.N. Reddy High School. సైన్స్ ల్యాబ్, సైన్స్ ఫేర్, ఆర్ట్ ఫేర్ నిర్వహించుట, సాంస్కృతిక కళలు, డాన్స్, డ్రామా, గేమ్స్ నిర్వహించుట మరియు సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయించుట,
మరియు ఆరోగ్యరీత్యా మినరల్ వాటర్ ప్లాంట్ సదుపాయం, నైపుణ్యం కలిగిన డ్రైవర్స్లచే దూర ప్రాంతం విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ సదుపాయం, అన్ని వసతులు కలిగిన విద్యా సంస్థను దర్శిద్దాం. మన పిల్లల బంగారు భవిష్యత్తుకు చక్కటి పునాది వేద్దాం. అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఇతర వివరాలకు సంప్రదించండి. ప్రిన్సిపల్ కుమారి వైష్ణవి రెడ్డి, కరెస్పాండెంట్ విద్యారత్న మరియు నంది అవార్డుల గ్రహీత శ్రీ పిఎన్ రెడ్డి గారు. కాంటాక్ట్ సెల్ నంబర్ 9849501388. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.